బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే ఆయన రెచ్చిపోతూ ఉన్నారు. రేవంత్ రెడ్డిపై కొన్ని వ్యాఖ్యలను చేస్తూ ఉంటారు. అయితే ఎన్ని రోజులు నా ఓపికను పరీక్షిస్తారు? నా ఓపికను పరీక్షించొద్దు అని రేవంత్ రెడ్డికే డైరెక్ట్ గా సవాల్ విసురుతున్నారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కొన్ని రోజుల నుంచి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. మనకు తెలిసిందే. ఆయనకి గతంలో మంత్రి పదవి ఇస్తారని చెప్పి మాటిచ్చి ఇప్పుడు ఆయనని అధిష్టానం మోసం చేస్తుంది. నాకెందుకు ఇంకా మంత్రి పదవి ఇవ్వడం లేదు, ఎన్నిసార్లు మాటిచ్చి మోసం చేస్తారు అనే విధంగా రేవంత్ రెడ్డిపై కూడా కొన్ని వ్యాఖ్యలను సంధిస్తూ ఆయన గత కొన్ని రోజుల నుంచి వివాదం చేస్తూ ఉన్నారు. అది మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పటికైనా నాకు మంత్రి పదవి ఇస్తారా లేక నేనేంటో చూపించమంటారా అని కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రస్తుతం కూడా అవి వైరల్ గా మారాయి. గతంలో ఆయన రాజీనామా చేయడం పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. మళ్ళీ రాజీనామా చేయమంటారా అని కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మేము అన్నదమ్ములమని తెలీదా, మాటిచ్చినప్పుడు తెలీదా అని కూడా కొన్ని వ్యాఖ్యలను అయితే ఆయన సంధిస్తూ ఉన్నారు. దీనిపై ఇంకా కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుందో కూడా తెలియలేదు. ఇంకా ఎలాంటి స్పందన అయితే రాలేదు అక్కడి నుంచి. ప్రస్తుతము ఆయన మాటలకి ఆయన వ్యాఖ్యలకి అధిష్టానం ఎలాంటి స్పందన ఇస్తుందనేది కూడా అందరూ తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠగా మారింది. 11 ఎమ్మెల్యేలు ఉన్న అంటే మొత్తం 9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మంకి 3 మంత్రులు ఉంటే 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న నల్గొండకి 3 ఉంటే తప్పేంటి అని రాజగోపాల్ రెడ్డి ఈ సందర్భంగా ఇలాంటి వ్యాఖ్యలను కూడా చేయడం తెలుస్తోంది. మేమిద్దరం అన్నదమ్ములమని మాటిచ్చినప్పుడు తెలీదా అని చెప్పి కూడా అంటూ ఉన్నారు. అయితే దీనిపై డిప్యూటీ సీఎం బట్టి కూడా రియాక్ట్ అయ్యారు. అంటే మాట ఇచ్చామని ఒక వ్యాఖ్య చేయడం, దానికి సంతోషిస్తున్నానని కూడా రాజగోపాల్ రెడ్డి చెప్తూ ఉన్నారు. ఎందుకంటే మాట ఇచ్చింది వాళ్ళే కాబట్టి ఆయన అవును మాట ఇచ్చామని కూడా ఆ రకంగా చెప్పడం కూడా సంతోషాన్ని కలిగిస్తుంది. అంటే ఇచ్చిన మాట అయితే గుర్తుంచుకున్నారు, నిజమైన ఒప్పుకున్నారన్న మాట ఒకటి నచ్చింది, అంటే సంతోషకరంగా ఉంది అని చెప్పడం రాజగోపాల్ రెడ్డి చెప్తున్నారు. మంత్రి పదవి ఇస్తామని మాట ఇచ్చినప్పుడు తెలియదా, మేము అన్నదమ్ములమని తెలియదా మీకు? 9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మంకి 3 మంత్రులు ఉంటే 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న నల్గొండకు 3 ఉంటే తప్పేంటి అని కూడా ఈ వ్యాఖ్యలు కూడా చేస్తూ ఉన్నారు. దీనిపై రేవంత్ రెడ్డి ఇంకా స్పందించలేదు. రేవంత్ రెడ్డికి నేనేంటో చూపిస్తాను, ఇంకా ఎందుకు స్పందించడం లేదు, నాకు మంత్రి పదవి ఎప్పుడు ఇస్తారు, ఇంకా ఎన్ని రోజులు నేను వెయిట్ చేయాలి అని చెప్పి కూడా నా ఓపికను పరీక్షించొద్దు, నేను ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలి, నేనేంటో చూపిస్తా అని కూడా కొన్ని వ్యాఖ్యలను అయితే చేస్తూ ఉన్నారు. దీనిపై అధిష్టానం ఇంకా ఎలా స్పందిస్తుందో చూడాలి. ఎందుకంటే ఎప్పటి నుంచో గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు రాజగోపాల్ రెడ్డి. ఇంకెప్పుడు మంత్రి పదవి ఇస్తారని ఎదురు చూస్తున్నా అని కూడా అంటున్నారు. ఆయన నా సత్తా ఏంటో మీకు తెలీదు, నేను చూపిస్తాను అనే కోణంలో కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీలో అంటే ప్రతి ఒక్కరికి కూడా పార్టీలో సమన్యాయం చేసుకుంటూ పోతున్నాము, అందరికీ కావాల్సిన పదవులను ఇస్తూ పోతూ ఉన్నాము అని చెప్పి అధిష్టానం అయితే చెప్తూ ఉంది. అందరూ సంతృప్తిగానే ఉన్నారు, అసంతృప్తిగా ఎవరు లేరు. మా పార్టీలో అధిష్టానం అంటే పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అందరికీ సముచిత న్యాయం కల్పిస్తూనే ఉన్నాము అని చెప్తూ ఉన్నారు. అయితే మరి ఆ చెప్తున్న మాటని చేసి చూపించాలి కదా, నాకెందుకు మరి మంత్రి పదవి ఇవ్వడం లేదు అనే వ్యాఖ్యలు రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు చేయడం కొద్దిగా హాట్ టాపిక్గా మారింది కొన్ని రోజుల నుంచి. దీనిపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తారా, ఆయనతో చర్చలు జరుపుతారా, ఆయనని పిలిచి మరి అంటే నిన్న మొన్న మనం చూసాము కాంగ్రెస్ కమిటీ ఒక నిర్ణయం కూడా తీసుకుంది. ఎవరైతే మాట తూలుతారో అంటే పదవి అంటే కాంగ్రెస్ అధిష్టానంలో ఉండి ఒక కమిటీ వేసింది. వాళ్ళు దీనిపై మల్లు రవి దానికి అధ్యక్షత వహిస్తూ ఉన్నారు. ఆయన చర్యలను అయితే తీసుకుంటారు. ఎవరైనా పార్టీలో ఉండి ఏవైనా వ్యాఖ్యలు చేస్తే, పార్టీకి నష్టం కలిగించే వ్యాఖ్యలు ఏమైనా చేస్తే మాత్రం వాళ్ళపై సస్పెన్షన్ కానీ ఇంకేమైనా కీలక నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. దాని గురించి కొండా మురళి కావచ్చు, మరికొందరు నేతలు కూడా నిన్న మొన్నటి వరకు హాజరయ్యారు. దాని గురించి వివరణ కూడా ఇచ్చుకున్నారు. అయితే దీనిపై కూడా అంటే రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా ఒక నిర్ణయం తీసుకుంటామని అన్నారు. అయితే మళ్ళీ ఆ వ్యాఖ్యలు జరిగిన ఆ చర్చలు జరుగుతాయి, రాజగోపాల్ రెడ్డిని రమ్మన్నాము పిలుస్తున్నామని కూడా అన్నారు. అయితే అవి చర్చలు జరిగాయా లేదా అనేది ఇప్పటికీ బయటకు రాలేదు. కానీ రాజగోపాల్ రెడ్డికి మరొకసారి బయటకు వచ్చి నాకు మంత్రి పదవి ఇస్తారా లేదా అని వ్యాఖ్యలు చేయడం మళ్ళీ ఇప్పుడు ప్రాధాన్యతని సంతరించుకుంది. చూడాలి, దీనిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రాజగోపాల్ రెడ్డి తలుచుకుంటే ఆయన ఇప్పటికిప్పుడు రాజీనామా చేసి చూపిస్తానని కూడా ఆయన అంటున్నారు. గతంలో కూడా రాజీనామా ఒకసారి చేశారు కాబట్టి
కొద్దిగా ఉత్కంఠభరితంగా మారింది. నిజంగా ఆయన రాజీనామా చేస్తారా, మంత్రి పదవి ఇవ్వకపోతే, లేదా చర్చలు జరిపి ఆయనకి ఏదైనా పదవి ఇస్తారా, అధిష్టానం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఎలా స్పందిస్తుంది అనేది మొత్తం తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్న అంశం.